విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని రామరాజ్యనగర్ పాత రైల్వే కట్ట గుడిసెవాసులు పక్కా ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతం రైల్వే స్థలం కావడంతో ఎలాంటి అభివృద్ధి జరగకుండా రైల్వే అధికారులు అడ్డుకుంటున్నారు. కూలిపోతున్న ఇళ్లను కనీసం మరమ్మతులు చేసుకుందామన్నా వీల్లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామరాజ్యనగర్ పాత రైలు కట్ట, ఇది మురికి కట్ట, చెత్త చెదారం అంతా ఇక్కడే. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు రైల్వే వాళ్ళు ఏదైనా ఇల్లు పడిపోయింది, ఇల్లు వేసుకుంటామంటే తెచ్చుకున్న రేకులు సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఇల్లు ఎందుకు వేస్తున్నారు, మేము వెళ్ళిపోమంటే అని. రైల్వే వాళ్ళు ఏమో పడిపోయిన ఇల్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేదంటున్నారు. మరి మేము ఎలా బతకాలి? ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా? మమ్మల్ని పట్టించుకున్నా లేకపోతే ఎలాగా? గ్రామ పంచాయతీ అధికారులు తాగునీటి సదుపాయం కల్పించినా అవి కొంతమందికే అందుతున్నాయని, అవి కూడా కలుషిత నీరే అని చెప్తున్నారు. ట్యాంక్ వస్తాడు, ఆ ఊరు చివరనే పెడతాడు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళ లోపల పడిపోయినా కూడా మా పిల్లలకి చూసే దిక్కు ఎవరు లేరు. అదిగో పైపులు వేసారు, ట్యాంకులు పంపిస్తున్నాం అని పంపు వదులుతున్నాం అంటున్నారు. దానికి బోరింగ్ పెట్టి కొట్టినా కూడా నీళ్లు రావు. గ్రామ పంచాయతీ అధికారులకి మరుగుదొడ్లు నిర్మించాలని కోరినా రైల్వే స్థలంలో నిర్మించలేమని తెలిపారని అన్నారు. ఇల్లులే కట్టుకొని ఇవ్వట్లేదు కానీ ఇంకా దొడ్లేం కట్టుకొని ఇస్తారు ఇవాళ రేపు అంటున్నారు. మీ రైల్వే రోడ్లు అసలు వెళ్ళవట్లేదు, బయటకు కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఊరికి చివరిలో ఉండడంతో కాలనీ పక్కనే నగరంలో సేకరించిన చెత్తని ఈ ప్రాంతంలో వేయడం వల్ల అపరిశుభ్రతతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో చెత్త తీసుకొచ్చి ఈ మురికి వాళ్ళ లెక్కనే ఈ మా ఇళ్ల ముంగల్నే తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్తున్నారు వాళ్ళు. ఏది కాబట్టించుకోవట్లేదు. మరి ఈ పేదల్ని మరి పైకి తీసుకొచ్చేది ఉందా, లేకపోతే ఈ మురికి వాళ్ళలోనే ఉంచేది ఉందా? వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు. మరి మా సౌకర్యం ఎట్టండి? కొన్ని సంవత్సరాలు కొందిగేడు పడి ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? కాలనీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని చేతనకు తెలియజేశారు. ఓట్ల సమయంలో పక్కా ఇళ్లు కేటాయిస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మురికోసంలో పడి జరాలు తగిలి ఎంతమంది చనిపోయారో తెలవదు. పసిపిల్లలు, లెగలేనోళ్ళు, ముసలోళ్ళు పాలేక ఈ రోడ్డు పట్టించుకునే లేరు, నీళ్లు పట్టించుకునే లేరు. ఆ ఓట్లు అప్పుడు పడికి మా మొఖాలు చూశారు పెద్దలు, అధికారులు వచ్చి. తర్వాత మా మొఖాలు చూసిన దిక్కులేరయ్యా. ఏంది ఏడ నరకం అనపగెత్తనం. అన్నీ కడుతున్నాం, ఇంటి పనులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, అన్ని బిల్లులు కడుతున్నాం. కానీ మాకు అసలు ఇటు చూసిన వాళ్ళే లేరు. అసలు ఈ అధికారులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ దగ్గర రండి అంటే అక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నాయమ్మా అంటున్నారు మమ్మల్ని. ఇప్పుడు అప్పుడు మటుకు బాగానే వస్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడు బాగానే కనపడుతుంది కట్ట, వాళ్ళకి అవసరం లేనప్పుడు మటుకు కనపడతలా. ఇకనైనా అధికారులు నేతలు పట్టించుకుని జక్కంపూడిలో నూతనంగా నిర్మితమవుతున్న పేదల గృహ సముదాయంలో తమకు ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని స్థానిక మంత్రి దేవినేని ఉమను రామరాజ్యనగర్ వాసులు కోరుతున్నారు. మాకు కోతవేటు దూరంలో జేఎన్ఎంఆర్ కాలనీ అని చెప్పేసి జక్కంపూడి కాలనీ ఒకటి నిర్మించేటప్పుడు ఆ నిర్మాణం పనులు చేయక ముందే వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే అప్పుడున్న గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు వచ్చి, నాయకులు వచ్చి ఈ పక్కన ఇల్లులు మీ గురించే నిర్మిస్తున్నాము, ఆ ఇళ్ళ నిర్మాణం అవ్వగానే ఎమ్మంటే మిమ్మల్ని అక్కడ తరలించడమే పని అని చెప్పేసి మాకు బోటకం మాటలు చెప్పి, ఆ ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడున్న రామరపాడు, సింగనగరు, ప్రకాశ్ నగరు, ప్రసాదంపాడు ఏరియాలో ఉన్న ఇళ్ళ అందరినీ తీసుకొచ్చి అక్కడ తొలగించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇల్లుల్ని ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నానా నరకం పడుతున్న ఇక్కడ ఇల్లులు ఇవ్వడానికి మట్టిగా అప్పుడు అధికారులు సిద్ధపడలేదు, నాయకులు సిద్ధపడలేదండి. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చిన తర్వాత పక్కాగా మీకు ఉండడానికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిచ్చి ఆ ప్రయత్నం మీద ఉన్నారు ఆయన. తప్పనిసరిగా ఇల్లు ఇస్తారని చెప్పేసి మేము ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నాము.